ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఆగస్టు 22వ తారీఖు అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ తెలిపిందనమాట. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం రెవెన్యూ శాఖలో 217 పోస్టులు మంజూరు చేసేందుకు నేడు సర్కార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసేందుకు సిద్ధమైందనమాట, జారీ చేసింది. ఇక ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే త్వరలోనే వీరు కూడా ఉద్యోగ కిందికి అయితే రావడం జరుగుతుంది కాబట్టి. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆర్టీసీలో పనిచేసే పదవి విరమణ పొందిన ఉద్యోగులకు న్యాయపరమైన డిమాండ్లు వెంటనే కూడా వాటిని పరిష్కరించాలని రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ భవన్ వద్ద శాంతియుత ర్యాలీ అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో ఇక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చంద్రరెడ్డి, పుట్ట లక్ష్మయ్య తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో ఇక రిటైర్డ్ అయిన వారందరికీ ఆర్పిఎస్ 2017 ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎస్ లైఫ్ సర్టిఫికేట్ను కూడా ఆన్లైన్లో అవకాశం కల్పించాలని చెప్పేసి తార్నాక ఆసుపత్రిలో భార్యాభర్తలకు ఇద్దరికి సంవత్సరానికి బాడీ చెకప్ ఉచితంగా చేయాలని కూడా కోరడం జరిగింది ప్రభుత్వాన్ని. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక పదవి విరమణ జరిగిన 2 ఏళ్ళైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని చెప్పేసి పెండింగ్ బిల్లులు వెంటనే కూడా రిలీజ్ చేయాలని, చివరికి హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు కావడం లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యోగులు అయితే ముఖ్యంగా తమ గొంతమ కోరికలు కాదన్నట్టు హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేసిందని ఇక జంగ్ సైరన్ ముగించారు ఇక ఉద్యోగులు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట అయితే పట్టారు, హామీలు అమలు కోసం కార్యాచరణ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించలేదని, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మద్దతు ఇచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఉద్యోగులు అయితే వాపోతున్నారు. పదవి విరమణ చేసిన వారికి కూడా సర్దుబాటు బిల్లులు ఇవ్వలేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పెన్షన్లో హెల్త్ స్కీమ్ సంబంధించి సక్రమంగా అమలు కావడం లేదని చెప్పేసి, సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా ఇక సెప్టెంబర్ 1న హైదరాబాద్లో పాత పెన్షన్ సదస్సును నిర్వహిస్తామని చెప్పేసి, తర్వాత సెప్టెంబర్ 8న రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని, అక్టోబర్ 12న చలో హైదరాబాద్ అనేది కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించింది. పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యంగా 5 డిఏలు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని చెల్లించాలని, నెలకు 700 కోట్ల రూపాయలు పెండింగ్లో అయితే బిల్లులు చెల్లించాలని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, పిఆర్సీ అమలు కావచ్చు, జియో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఎస్ఎస్సీఏ ఉద్యోగుల వేతన సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీలు అయితే జంగ్ సైరన్ ముగిసిందనమాట. సో ఇటు ఏపీలో ఉద్యోగుల సమస్యలు చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ ఏదైతే కౌన్సిలింగ్ సమావేశం అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అయితే మరొక అప్డేట్ వచ్చిందండి. ఫేక్ సర్టిఫికేట్తో కానిస్టేబుల్ ఉద్యోగులు 59 మంది పైన క్రిమినల్ కేసులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి పైన నిర్వహించిన 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో నకిలీ బోనాఫైడ్ సర్టిఫికేట్లు ఉద్యోగాలు పొందిన 59 మంది అభ్యర్థులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సంబంధించి క్రిమినల్ కేసు నమోదైంది. వీరిలో సివిల్, ఆర్మ్డ్, రిజర్వ్డ్, అదేవిధంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగాలకు చెందినటువంటి 54 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, 3 ఫైర్ మ్యాన్లు, 2 వార్డులు కలిసి 59 మంది అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అండి. ఉద్యోగులకు సంబంధించి అంటే ఉద్యోగులపైన క్రమశిక్షణ కేసులు ప్రక్రియ వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట. క్రమశిక్షణ చర్యల సమయంలో జాప్యాన్ని నివారించడానికి అన్ని స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో వచ్చేసి గతంలో జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు రిలీజ్ చేసిందనమాట. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి నేరం చేసినట్లు కనుక గుర్తించిన వెంటనే ప్రాథమిక విచారణలో వేగంగా పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా చాలా సందర్భాల్లో ఉద్యోగులు శిక్షణ నుంచి తప్పించుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఆరోపణలు స్పష్టంగా సరళమైన భాషలో ఉండాలని కూడా సూచించింది. కేవలం విధుల్లో నిర్లక్ష్యం లేదంటే దుష్ప్రవర్తన వంటి సాధారణ పదాలను కాకుండా ఆరోపణ తగిన డాక్యుమెంటరీ ఆధారాలు కూడా ఉండాలని ఆదేశించింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయాలని చెప్పేసింది అనమాట. ఆరోపణలు రుజువు చేయడానికి ఉపయోగించిన అన్ని పత్రాలు నకలను కూడా అదేవిధంగా ఉద్యోగి తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ పత్రాలు నిరాకరించిన న్యాయస్థానాలకు సంబంధించి ఉల్లంఘించినట్లయితే ఇక వారికి తప్పనిసరిగా ఉల్లంఘించినట్లు అవుతుంది కాబట్టి అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి నుంచి ప్రతిపాదన పత్రాన్ని పొందడం కూడా తప్పనిసరి అయితే చేసిందనమాట. సో కొత్త విధానం, కొత్త మార్పులు అయితే